పరుస్తా ఉన్నావు? కారణం నీ నామానికి మహిమ కొరకు. ఈరోజు ప్రభు స్పష్టంగా చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నీవు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ఉద్యోగ వ్యాపారాల ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి అన్న ఒక్క ఆలోచన నీకుంటే నిన్ను ఆయన వృద్ధిపరచడం ప్రారంభిస్తాడు. బిగ్గరగా చెప్పాలి, ఇంకాస్త బిగ్గరగా చెప్పాలి. నీ హృదయంలో ఒక ఆలోచన, నా ద్వారా నా దేవునికి మహిమ రావాలి, నా ద్వారా నా కుటుంబము ద్వారా నా దేవునికి మహిమ రావాలి, నా ద్వారా నేను చేయు వ్యాపారముల ద్వారా నా దేవునికి మహిమ రావాలి, నేను చదివే చదువుల ద్వారా, నేను చేసే ఉద్యోగము ద్వారా దేవునికి మహిమ రావాలి అన్న ఒక్క ఆలోచన ఉంటే నువ్వు పట్టిందలా నా ప్రభు వృద్ధిపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఓ రోజు ఏలియా దగ్గరికి వచ్చి అడిగారంట, ఏలియా ఈరోజు ఎంత క్షేమంగా ఉన్నావు, నువ్వు క్షేమంగా ఉండగల కారణం ఏంటి? కరువును దాటొచ్చావు కదా అని చెప్పని. ఈయన నిజమైన ఏలియా కాదు, డమ్మీ ఏలియా. ఎందుకనంటే ఎందుకో నేను చెప్తాను. ఉంటారు ఈ లోకంలో. ఆ ఏలియా దగ్గరికి వస్తానంటే, నేను కరువు తప్పించుకోగలిగానంటే, కరువులో నేను క్షేమంగా ఉండగలిగానంటే, ఈరోజు నెమ్మదిగా ఉండగలిగానంటే గల కారణం ఎవరో తెలుసా? ఎవరు ఏం మాట్లాడరు? ఎవరు? ఏలియాని పోషించింది ఎవరండి? ఈరోజు ఇంత క్షేమంగా ఉండాల కారణం ఏంటంటే కాకులే బాబు. కాకులు లేకపోతే ఈరోజు నేను క్షేమంగా లేను. పాపం అవి తినాల్సినవి తినకుండా తీసుకొచ్చి నాకు పెట్టాయి, మాంసము పెట్టాయి, రొట్టు పెట్టాయి. కరువులో నేను క్షేమంగా ఉండగల కారణం ఏంటంటే ఆ కాకులే. బ్రతికినంత కాలం ఆ కాకి రుణపడి ఉండాలి. ఏ కాకి? రొట్టె ముక్క పెట్టిన కాకి. పేతురు దగ్గరికి వచ్చి, పేతురు ఇంత ప్రశాంతంగా ఉన్నావు, మేమేమో ఇబ్బందులు పడుతున్నాం ఆర్థికంగా, నువ్వు ఆర్థికంగా ఇంత రిలాక్స్గా ఉండడం కారణం ఏంటంటే, ఇదిగో ఆ చేప పట్టుకోగానే అందులో షిక్కేలు ఉంది, ఆ చేప మూలంగా ఈరోజు నా నెమ్మది గల కారణం ఎవరో తెలుసా? ఆ చేప. అంటే దేవుడు చేసిన దానికి ఈరోజు మనిషి కాకుల మీదకి, చేపల మీదకి ఆ మహిమను పంపడం ప్రారంభం చేశాడు మనిషి. అందుకునే దేవుడు వ్యక్తిని వృద్ధిపరచట్లా. అభివృద్ధి ఆగిపోయి మనిషి అలా నిలిచిపోయి ఉన్నాడు, స్తంభించిపోయింది మనిషి యొక్క వృద్ధి. ఎప్పుడైతే నీ హృదయంలో నా ద్వారా నా దేవునికి మహిమ కలగాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి అన్న ఒక్క ఆలోచన నీ మదిలో పుడితే, ఈ రోజు నుంచే నా ప్రభు నిన్ను వృద్ధిపరచబోతున్నాడు. నీవు చేయు ప్రయత్నములన్నీ వృద్ధి అవుతాయి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా.